హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం JBL పార్టీ బాక్స్ 3 వచ్చేసి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాం. ఇది ఎట్లా మొత్తం యూజ్ చేయాలో నేను వీడియో చూపిస్తాను. ఓకేనా? యాక్చువల్ వచ్చేసి ఇదైతే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇది హెవీ వెయిట్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేయడానికి అయితే వీలు కాదు, అందుకే ఇది ఓపెన్ చేసి పెట్టిన. ఓకేనా? ఇప్పుడు అక్కడ బ్లూటూత్ స్పీకర్ ఉంది, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కంప్లీట్ మొత్తం ఫీచర్స్ మొత్తం చూపిస్తా. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం ఈ బాక్స్ దీన్ని అయితే బయట తీసినాక ఇప్పుడు ఇలా ఉన్నది చూసుకోండి. ఓకేనా? దీని ఫ్యూచర్ ఒకసారి మీకు ఇలా జూమ్ చేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది పవర్ బటన్, ఇది ఒకసారి ఆన్ చేస్తున్నా. చూడండి, ఇది వచ్చేసి మనకు బ్లూటూత్, ఇది వచ్చేసి ఇక్కడ బ్లూటూత్ USB యాక్స్, ఇవి వచ్చేసి మనకు సౌండ్స్, ఇది మనకు ప్లస్ మైనస్ వాల్యూమ్, ఇది వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బేస్ బూస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనకు అవసరమైతే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వచ్చేసి మనకు ఓన్లీ మైక్కి పనిచేస్తుంది ఇది వచ్చేసి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం చూస్తే లైట్స్ ఇంకా లైట్స్ ఇక్కడ మనకు లైట్స్ వచ్చేసి ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది మేడం, చేంజ్ చేసుకోనికి మోడ్స్. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ నేను పైన ఒకసారి ప్లగ్ చేస్తా, చూడండి ఒకసారి ఇక్కడ చేంజ్ అవుతాయి, ఇట్లా డిజైన్స్ చేంజ్ చేస్తాయి. లాస్ట్కి వచ్చేసి ఆఫ్ కూడా అవుతుంది. మనం డే టైం అయితే ఆఫ్ చేసుకోవచ్చు, నైట్లో అయితే ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇట్లా మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ ఒకసారి ఇట్లా దీన్ని ఒకసారి ప్లగ్ చేస్తే పైకి లేస్తుంది. ఇట్లా మనం పైకి లేపుకోవచ్చు. దీన్ని లేపుకున్న తర్వాత అది ఇక్కడ దీని కింద ఒకసారి ఇట్లా ప్లగ్ చేస్తే మన లాక్ ఓపెన్ అవుతుంది. ఇలా కిందికి వస్తుంది. వచ్చినాక వన్ టైం ఇలా ప్లగ్ చేస్తే దీన్ని లాక్ అయిపోతుంది. ఇప్పుడు వెనకాల వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది వచ్చేసి మనకు పవర్ అన్నమాట, ఏసీ పవర్. ఇది వచ్చేసి మీకు ఇది కేబుల్, ఇది ఛార్జింగ్ది. ఇక్కడ అది పవర్ ఇచ్చేసి ఇది మన ఏసీలో పెట్టేస్తే దీనికి ఛార్జింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 18 hours ఉంటుంది అన్నమాట బ్యాకప్. 18 hours బ్యాకప్ వస్తుంది. ఇప్పుడు మన ఛార్జింగ్తో ఇట్లా మనం పవర్ పెట్టినాం అనుకో, ఒక సౌండ్ వచ్చేసి 100% వస్తుంది. మనకు బ్యాటరీ పెట్టినాం అనుకో 80% మాత్రమే సౌండ్ వస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకు ఎయిర్ది బేస్ ఎయిర్ది. ఇప్పుడు మనం పైన చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మైక్, ఇది సెకండ్ మైక్. ఇక్కడ మనకు గిటార్ ఉంది, ఇది మైక్ ఉంది. ఇక్కడ స్విచ్ కావచ్చు, మనకి లెఫ్ట్ అయితే మైక్, రైట్ అయితే గిటారు. ఇక్కడ వచ్చేసి USB ఉంది. USB ఇక్కడ మనం పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. ఇది మన TWS అంటే ఇట్లాంటి ఇంకో స్పీకర్ ఉంటే ఇది ఒకసారి మనం వన్ టైం ప్లగ్ చేస్తే ఇక్కడ పేరింగ్ అవుతుంది. అక్కడ కూడా పేరింగ్ అయ్యి రెండు సేమ్ మన బ్లూటూత్ లెక్క కనెక్టింగ్ అవుతుంది. ఇది మన ఓకేనా? ఇక్కడ యాక్స్ ఉంది కదా, యాక్స్ వచ్చేసి మనకు మొబైల్కి పెట్టుకోవచ్చు, మొబైల్ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. కింద వచ్చేసి చేంజ్ సిస్టమ్ అన్నమాట, వచ్చేసి ఇన్ ఉంటుంది, ఒకటి అవుట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అవుట్లో ఏం చేస్తామంటే ఒక యాక్స్ పిన్ ఉంటుంది కదా మన దగ్గర, యాక్స్ పిన్ పెట్టినాం అనుకో దాని నుంచే మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తా. ఒకసారి నా దగ్గర ఇప్పుడు యాక్స్ వైర్ తీసుకొచ్చిన, చూడండి మీకు ఇది కూడా చూపిస్తా. ఇక్కడ అవుట్ ఉంది కదా, అవుట్లో మనం యాక్స్ పెట్టేసేయాలి. యాక్స్ పెట్టినాక నా దగ్గర ఇప్పుడు మన బ్లూటూత్ ఉన్నది, ఇది వచ్చేసి ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలి. Power on. You've plugged into Nirvana. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ దీనిలో యాక్స్ ఉంది, యాక్స్. ఈ యాక్స్లో మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినాక ఇప్పుడు మనం ఒకటి సాంగ్ ప్లే చేద్దాం. ఓకేనా? మనం ఒక సాంగ్ ప్లే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ స్పీకర్కి ఇక్కడ పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తున్నాం, చూడండి. ఇప్పుడు సౌండ్ తక్కువ పెట్టినా, చూడండి. చూడండి, నేను సౌండ్ మీకు చూపిస్తా. ఇదిగో మైక్, ఇది
ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదైతే మనకు సౌండ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లో సౌండ్ వచ్చింది, దీంట్లో సౌండ్ వచ్చింది. ఇప్పుడు మనకు యాక్స్ చెప్పినా ఇందాక దీంట్లో అవుట్లో పెట్టేసి దీంట్లో పెట్టి సరిపోతుంది. దీనికి ఒకటే ఉంటుంది మనకు యాక్స్ పిన్. ఓకేనా, వేరే ఏ బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నా కానీ మీకు ఇట్లాంటి బ్లూటూత్ స్పీకర్ కానీ వేరే ఇంకా ఏం తీసుకున్నా కానీ మీకు దేనికైనా కనెక్టింగ్ చేసుకోవచ్చు. 4 ఉన్నా కానీ స్పీకర్లు ఇట్లాంటి యాక్స్ ఇట్లాంటి మన ఇన్ను అవుట్ ఉంటే మాత్రం ఇన్ను అవుట్ పెట్టుకుని మొత్తం మన చైన్ సిస్టమ్ లెక్క ఎన్ని స్పీకర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 49,999 ఉంది ప్రైజు. ఇది వచ్చేసి మనకు 36,000 రూపీస్ పడింది. ఓకేనా, ఇది ఇప్పుడు ఆఫర్లో వచ్చింది. మీకు ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు. నెక్స్ట్ దాంట్లో మీకు మంచి తక్కువ ప్రైస్ వస్తుంది. 30 కూడా రావచ్చు, 30K. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.